జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు వృద్ధి యోగం వేళ సింహం సహా 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. మేషరాశి, మీ జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం లభిస్తుంది. వివాహితులకు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక సువర్ణావకాశం లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. బంధువుల మధ్య మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. మీ మధ్య లోతైన సంబంధం ఏర్పడుతుంది. ఈరోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో లాభం కారణంగా మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి అవకాశం లభిస్తుంది. వృషభరాశి, మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సవాళ్లను ముందుగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు మీ కెరీర్లో కొన్ని బంగారు అవకాశాలను పొందొచ్చు. కానీ మీరు వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. వైద్య విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు మంచి రోజు కావచ్చు. మీ కృషి మీకు విజయాన్ని తెస్తుంది. ఈరోజు మీరు వ్యాపార రంగంలో మంచి అవకాశాన్ని పొందొచ్చు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది. ఈ రోజును విజయవంతమైన రోజుగా మార్చుకోవడానికి మీ కృషిని, దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోవాలి. మిథున రాశి, మిథున రాశి వారికి ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. ఈరోజు ప్రారంభంలో మీకు మంచిగా ఉండదు. మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల మీరు సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడి, శ్రద్ధగా పని చేయాల్సి ఉంటుంది. మీ కెరీర్లో మీకు కొత్త అవకాశాలు రావచ్చు. కానీ మీరు వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. ఈరోజు విద్యార్థులకు మంచి రోజు కావచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో మంచి అవకాశాన్ని పొందొచ్చు. మీరు డబ్బు సంపాదించొచ్చు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కర్కాటక రాశి, ఈరోజు మీరు కొత్త, మెరుగైన సంబంధాలను పొందొచ్చు. మీ వివాహం గురించి చర్చలు జరుగుతుంటే ఈరోజు మీ సంబంధం స్థిరపడొచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. బంధువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందాన్ని కలిగించే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం పొందొచ్చు. ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి చాలా మంచి రోజు అవుతుంది. మీ పరిశోధన పనిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం చేకూర్చే కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ జ్ఞానంతో ఇతరులకు మార్గనిర్దేశం చేయగలరు. మీ ప్రయత్నాలతో వారిని ఆకట్టుకోగలరు. ఆర్థిక విషయాలలో కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. సింహ రాశి, సింహ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు మీకు చాలా ఆనందం, శ్రేయస్సును తీసుకురావచ్చు. ఈరోజు మీరు పాత పెట్టుబడి నుండి మంచి రాబడిని పొందొచ్చు. అది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. ఉద్యోగులు ఈరోజు వారి పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీకు మంచి ప్రమోషన్ లేదా జీతం పెంపు అవకాశం లభిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరగొచ్చు. ఇది మిమ్మల్ని మరింత ఆర్థికంగా స్థిరపరుస్తుంది. ఈరోజు మీరు ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాన్ని పొందొచ్చు. ఇది మీకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంటే ఈరోజు నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వొచ్చు. కన్యా రాశి, కన్యా రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ పనులను పూర్తి చేయడానికి మీకు అవసరమైనంత సమయం లభిస్తుంది. మీ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి మీ ప్రణాళికను మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఓర్పు, సహనంతో పని చేయాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.
ఒత్తిడి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి మీపై నమ్మకం ఉంచాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. మీ రోజును విజయవంతం చేసుకోవాలంటే మీ కృషిని, దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఈరోజు మీ జీవితంలో కొత్త పోరాటాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు దృఢ సంకల్పంతో పోరాడాల్సి ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవాలి. మీ ప్రత్యర్థులతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక విషయాలలో ఈరోజు మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీరు కొత్త లేదా పాత ప్రాజెక్టును చేపట్టే అవకాశం పొందొచ్చు. ఇందులో మీరు ఉత్సాహంగా పాల్గొంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు చాలా రొమాంటిక్ రోజు కావొచ్చు. మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్కు వెళ్లి ఒకరితో ఒకరు విశ్రాంతి క్షణాలు గడపొచ్చు. మీ లక్ష్యాలను సాధించడానికి మీ కృషి, సామర్థ్యాలపై ఆధారపడాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాలి. మీ కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం కూడా లభిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ పనిలో చాలా అడ్డంకులు ఉండొచ్చు. మీరు నిరాశను ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందువల్ల మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోవడం ద్వారా అన్ని అడ్డంకులను ఎదుర్కోవాలి. ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ బంధువుల నుండి శుభవార్త వినొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఉద్యోగులు పనిలో బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ఈరోజు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాలి. మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి. మీరు అతిగా ఉత్సాహంగా ఏ పని చేయకూడదు. మీరు ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయాలి.